प्रभु यीशु क्रीस्तु नामములో మీ అందరికీ శుభములు। प्रभु यीशु मसीह के नाम में सभी को जय मसीह की। ప్రియ సహోదరి సహోదరులారా, प्रिय भाई और बहनों, ఈ రోజు పౌలు ఎవరు అనే దాని విషయంలో మాట్లాడడానికి మీ ముందుకు వచ్చి ఉన్నాం। आज के दिन पौलुस कौन है इस विषय में बात करने के लिए आपके सामने है। దేవునికి స్తోత్రం, హల్లెలూయా। हालेलुया। దేవులారా, పౌలు గారి గురించి చాలా మంది అర్థం చేసుకొని వాళ్ళు కొంతమంది తప్పుడుగా మాట్లాడుతున్నారు। प्रिय परमेश्वर की संतान, जो लोग पौलुस के विषय में अच्छी रीति से नहीं जानते, वो ना समझ के रीति से कुछ बता रहे हैं। ఎందుకంటే పౌలు గారు కొన్ని సందర్భాల్లో కొన్ని వేరు స్థలాలలో నేను పలానా వ్యక్తిని అని చెప్పేసి ప్రస్తావించిన ఆ మాటలను क्योंकि पौलुस अलग अलग जगहों पर अलग अलग संदर्भ में अपने विषय में अलग प्रकार की जानकारी देने की वजह से ఈ ఒక వ్యక్తి ఇన్ని రంగాల్లో ఎలా ఉండగలడు, एक इंसान ही अलग संदर्भ में अनेक प्रकार से किस प्रकार से हो सकता है అని పౌలు గారు మాట్లాడిన కొన్ని మాటలను వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోలేక इस प्रकार के कई बातों को पौलुस के नहीं जानते हुए బైబిల్లో తప్పులున్నాయి అంటూ बाइबल में गलत है करके పౌలు తప్పించుకోవడానికి ఆ విధంగా మాట్లాడాడు అని, पौलुस ने अपने आप को बचाने के लिए इस प्रकार से बात किया करके, పౌలు గారు అబద్ధం ఆడారు అని చెప్పేసి पौलुस ने झूठ बोला करके అని తప్పుడుగా అర్థం చేసుకొని కొంతమంది తప్పుడుగా ప్రచారాలు చేస్తున్నారు। इस प्रकार से गलत रीति से समझकर गलत शिक्षाएं दे रहे हैं। వాస్తవానికి అది సత్యం కాదు। वास्तव में ये सच्चाई नहीं है। దేవులారా, మనం ఈ రోజు పరిశుద్ధాత్మ సహాయంతో మనం ఈ విషయాలు నేర్చుకోబోతున్నాం। प्रिय परमेश्वर की संतान, आज के दिन हम पवित्र आत्मा की सहायता से कुछ बातों को सीखने वाले हैं। బైబిల్లో మనం ఆలోచన చేస్తే अगर हम बाइबल में विचार करने से పౌలు గారు కొన్ని సమయాలలో पौलुस कुछ समय में నేను ఇజ్రాయెల్లో అబ్రహాము సంతానమందలి బెన్యామీను గోత్రానికి సంబంధించిన వ్యక్తిని అన్నాడు। मैं इजराइल में अब्राहम के वंश का और बिन्यामीन के गोत्र का हूँ करके बताया था। అదేవిధంగా కొన్ని సమయాలలో కొన్ని సందర్భాల్లో ఆయన నేను పరిశీల సంతానానికి సంబంధించిన వ్యక్తిని అని కూడా అన్నాడు। उसी प्रकार से कुछ स्थानों में और कुछ जगहों पर उसने अपने आप को मैं फरीसी और फरीसियों के वंश का हूँ करके कहा था। తర్వాత నేను హెబ్రీడను అన్నట్టు కూడా మనం చూడగలం। उसके बाद वो अपने आप को हिब्री भी बताता है करके हम देख सकते हैं। నేను యూదులను అని కూడా చెప్పాడు ఆయన। और अपने आप को यहूदी भी हूँ करके उसने बताया। కిలికియలోని తార్సు పట్టణములోని యూదులను అని ప్రస్తావించినట్టుగా మనం చూడగలము। किलकिया के तरशीश नगर का मैं यहूदी हूँ करके उसने बताया। అదేవిధంగా నేను రోమా పౌరసత్వం కలిగిన వ్యక్తిని అని కూడా మాట్లాడుతున్నాను। उसी प्रकार से मैं रोमी और रोमी वंश का हूँ करके भी वो बात कर रहा है। ఒక్క వ్యక్తి ఇన్ని రంగాల్లో ఎలా ఉండగలడు? एक ही इंसान इस अलग अलग संदर्भ में किस प्रकार से रह ఒక सकता है? వ్యక్తి ఎలా పుట్టగలడు, అదేవిధంగా ఎలా ఉండగలడు ఇన్ని రంగాల్లో? एक इंसान इस प्रकार से कैसे जन्म सकता है और इस प्रकार से कैसे रह सकता है? దీన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా తప్పుడుగా కొంతమంది మాట్లాడుతున్నారు। इसे अच्छी रीति से नहीं समझते हुए कुछ लोग झूठी शिक्षाएं दे रहे हैं। వాస్తవానికి పౌలు పరిశుద్ధునిగా మనం చూడగలము। वास्तव में पौलुस पवित्र इंसान है करके हम देख सकते हैं। పౌలు దేవుని కొరకు అనేకమైన శ్రమలు భరించి అనేకమైన సంఘాలు స్థాపించిన వ్యక్తి। पौलुस ने परमेश्वर के लिए अनेक कष्टों को उठाकर अनेक कलीसियाओं को बांधा। అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్న వ్యక్తి। अनेक लोगों को आशीष का कारण रहा है ये व्यक्ति। కనుక దేవుని బిడ్డలారా, మనం అపార్థం చేసుకోకూడదు। इसलिए प्रिय परमेश्वर की संतान, हमें गलत नहीं समझना है। మనము దీని గురించి ఆలోచన చేస్తే, अगर हम इसके विषय में विचार करने से, మనము దీని గురించి చూస్తే, अगर हम इसके विषय में देखने से, పౌలుసు కిలికియాలోని తర్సు అనే పట్టణంలో జన్మించిన వ్యక్తి। पौलुस किलकिया के तरशीश नगर में जन्मा हुआ इंसान है। ఈయన పని గుడారాలు నేయడం। ఈ గుడారాలు నేయడం అనేది ఈయన అందులో నేర్పరి అని మనం చూడగలం। इसका काम क्या है कहने से उदम तंबू को बनाना सिखाना ही उसका काम था। అపోస్తల కార్యం 18వ అధ్యాయం 3వ వచనం స్పష్టంగా రాయబడింది। प्रेरितों के काम इसका 18 अध्याय 3 वचन में स्पष्ट रीति से लिखा है। అంతేకాకుండా नहीं ఈయన చదువు, ఈయన విద్య అంతా కూడా గమలీయేలు దగ్గర నేర్చుకున్న వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు। और इसी प्रकार से इसकी शिक्षा और इसकी विद्या, ये सारी बातें ये गमालियों के चरणों के नीचे ही सिखा करके हम देख सकते ఈ हैं। రక్షణ పొందక ముందు సౌలుగా మనకు కనబడినా, ये उद्धार पाने से पहले अगर हमें शाऊल की तरह दिख रहा है, फिर भी రక్షణ పొందిన తర్వాత ఒక పౌలుగా మనకు కనబడుతున్నాడు। लेकिन उद्धार पाने के बाद ये पौलुस की तरह हमें दिख रहा है। ఈయనకు తల్లిదండ్రులు కూడా ఉన్నారు, వాళ్ళ పేర్లు బైబిల్లో స్పష్టంగా రాయబడలేదు। इसको
इसके माता पिता भी है, लेकिन इसके माता पिता का नाम बाइबल में स्पष्ट रीति से लिखा नहीं है। హల్లెలూయా. हालेलुया। కానీ ఈ రోజు మన దగ్గర నా ప్రశ్న ఏంటిదంటే, लेकिन आज के दिन हमारे सामने एक सवाल क्या है कहने से, పౌలు ఇంతకీ ఎవరు? पौलुस कौन है? ఆయన ఎవరు? वो कौन है? నేను హెబ్రీయుడను అన్నాడు, मैं इब्री हूँ कहा, నేను రోమీయుడను అన్నాడు, मैं रोमी हूँ నేను कहा, పరిశుద్ధుడను అన్నాడు, मैं फरीसी हूँ कहा, నేను బెన్యామీను గోత్రానికి సంబంధించిన వ్యక్తిని అన్నాడు. मैं बिन्यामीन गोत्र का व्यक्ति हूँ कहा। ఇవన్నీ పేర్లు ప్రస్తావించాడు కదా. ये सारे नाम में उसने बताया ना। మరి వాస్తవానికి పౌలు ఎవరు? तो वास्तव में पौलुस कौन है? దీన్ని కొంతమంది తప్పుడుగా అర్థం చేసుకొని దాన్ని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. इसे कुछ लोग गलत रीति से समझकर गलत प्रचार कर रहे हैं। మనం ఈ రోజు ఈ విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. आज के दिन हम ये सारी बातों को सीखने वाले हैं। పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. पवित्र आत्मा परमेश्वर हमारी सहायता करे। ఆమేన్. హల్లెలూయా. हालेलुया। దేవులారా, మనం వాక్యం చదివినట్లయితే प्रिय परमेश्वर की संतान, हम वचन पढ़ने से రోమీయులకు రాసిన పత్రిక रोमियो 11వ అధ్యాయం 11 अध्याय మొదటి వచనం మనం చదివినట్లయితే पहला वचन अगर हम पढ़ने से అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది. वहाँ पर इस प्रकार से लिखा है, इसलिए मैं कहता हूँ, क्या परमेश्वर ने अपनी प्रजा को त्याग दिया? कदापि नहीं। मैं भी तो इजरायली हूँ, अब्राहम के वंश और बिन्यामीन के गोत्र में से हूँ। హల్లెలూయా. हालेलुया। ఇక్కడ పౌలుస్ గారు ఏం మాట్లాడుతున్నాడంటే, यहाँ पर पौलुस क्या कह रहा है? నేను అబ్రహాము సంతానమందలి బెన్యామీను గోత్రానికి సంబంధించిన వ్యక్తిని అని మాట్లాడుతున్నాడు. मैं अब्राहम के वंश का और बिन्यामीन के गोत्र का हूँ करके वो बता रहा నేను है। ఇజ్రాయేలును అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. मैं इजरायली हूँ करके भी वो बता रहा है। వాస్తవమైన విషయం, ये वास्तव में सच्चाई है। కిలికీలోని తార్సు పట్టణంలో జన్మించాడు. ये किलकिया के तर्शीश नगर में जन्म लिया। ఈయన అబ్రహాము సంతానమందలి బెన్యామీను గోత్రికుడే. ये अब्राहम के वंश और बिन्यामीन के गोत्र का ही है। కనుక నేను బెన్యామీను గోత్రానికి సంబంధించిన వ్యక్తిగా తను ప్రకటించుకుంటున్నాడు. इसलिए वो बिन्यामीन के गोत्र का व्यक्ति के तरह से अपने आप को प्रकट कर रहा है। రెండోది మనం ఆలోచన చేస్తే अगर हम दूसरी बात को विचार करने से అపోస్తలుల కార్యం 23వ అధ్యాయము प्रेरितों के काम इसका 23 अध्याय 6వ వచనం మనం చదివినట్లయితే 6वें वचन को अगर हम पढ़ने से అక్కడ పౌలు అంటున్నాడు, यहाँ पर पौलुस నేను कहता है, పరిశీలుడను, मैं फरीसी हूँ నేను పరిశీల సంతానానికి సంబంధించిన వ్యక్తి అని మాట్లాడుతున్నాడు. और मैं फरीसियों के वंश का हूँ करके वो कह रहा है। చూడండి అక్కడ, तब पौलुस ने यह जानकर कि एक दल सदुकी और दूसरा फरीसियों का है, सभा में पुकार कर कहा, हे भाइयों, मैं फरीसी और फरीसियों के वंश का हूँ। ఓకే, హల్లెలూయా. हालेलुया। చూడండి, పౌలు గారే స్పష్టంగా మాట్లాడుతున్నాడు. देखिए पौलुस यहाँ पर स्पष्ट रीति से कह रहे हैं, నేను పరిశీలుడను, పరిశీల సంతానానికి సంబంధించిన వ్యక్తిని అని మాట్లాడుతున్నాడు. मैं फरीसी हूँ और फरीसियों के वंश का हूँ करके वो कह रहा है। మరి నా పరిశీలుడు ఎలా అయ్యాడు? तो ये फरीसी कैसे हो गया? నేను పరిశీలకు సంతానానికి సంబంధించిన వ్యక్తిని అని ఎలా అంటున్నాడు కావచ్చు? मैं फरीसियों के वंश का हूँ करके ये किस प्रकार से कह रहा होगा? ఇది అర్థం కావడానికి हमें ये समझने के लिए అపోస్తలుల కార్యము 22వ అధ్యాయం 3వ వచనం మనం చదివినట్లయితే प्रेरितों के काम इसका 23वां अध्याय और 3रे वचन को अगर हम पढ़ने से చూడండి, అక్కడ చదువుకుందాము. यहाँ पर पढ़ने से, मैं तो यहूदी मनुष्य हूँ जो किलकिया के तर्शीश में जन्मा, परंतु इस नगर में गमलीएल के पांव के पास बैठकर पढ़ाया गया। ఓకే, హల్లెలూయా. हालेलुया। దేవుని బిడ్డలారా, పౌలు గారు ఎక్కడ నేర్చుకున్నాడు అంటే, प्रिय परमेश्वर की संतान, पौलुस ने कहाँ पर पढ़ाई की ఆయన कहने से చదువు విద్యాభ్యాసం అంతా కూడా గమలీయేలు పాదముల యొద్ద నేర్చుకున్నట్టుగా వాక్యం సెలవిస్తున్నది. उसकी सारी पढ़ाई और विद्या गमालियल के पैरों के नीचे की गई करके हम देख सकते ఈ हैं। గమలీయేలు ఎవరు? ये गमालियल कौन है? మనం వాక్యంలో చూసినట్లయితే अगर हम वचन में देखने से అపోస్తలుల కార్యము 5వ అధ్యాయము प्रेरितों के काम इसका 5वां अध्याय 34వ వచనం మనం చదివినట్లయితే 34 वचन को अगर हम पढ़ने से అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది. वहाँ पर इस प्रकार से लिखा है, परंतु गमलीएल नामक एक फरीसी ने, जो व्यवस्थापक और सब लोगों में माननीय था, न्यायालय में खड़े होकर प्रेरितों को थोड़ी देर के लिए बाहर कर देने की आज्ञा दी। ఓకే, హల్లెలూయా. हालेलुया। ఈ లేఖనం మనకు ఏం సెలవిస్తున్నది అంటే, ये वचन हमें क्या सिखाती है? ఈ గమలీయేలు ధర్మశాస్త్ర ఉపదేశకునిగా మనకు కనబడుతున్నాడు. गमलीएल एक व्यवस्थापक और व्यवस्था का सिखाने वाले की तरह हमें दिख रहा है। అంతేకాకుండా ఈ యొక్క గమలీయేలు పరిసయ్యుడుగా మనకు అక్కడ పరిచయం అవుతున్నాడు. और इतना ही नहीं, लेकिन गमालिएल एक फरीसी इंसान की तरह हमें यहाँ पर दिखता है। కనుక దేవునిలో ఒక రోజు పౌలు ఈ విధంగా సాక్ష్యం ఇస్తున్నాడు. इसीलिए प्रिय परमेश्वर की संतान, पौलुस इस प्रकार से गवाही दे रहा है। ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము फिलिपियो इसका 3रा अध्याय 5వ వచనం మనం చదివినట్లయితే और 5वें वचन को अगर हम पढ़ने से పౌలుసు గారు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. पौलुस इस प्रकार से कहता है, ఆ,
8वें दिन मेरा खतना हुआ। इज़राइल के वंश और बिन्यामीन के गोत्र का हूँ, इब्रानियों का इब्रानी हूँ और व्यवस्थापक के विषय में यदि कहो तो फरीसी हूँ। హల్లెలూయా. हालेलुया। చూడండి, देखिए నేను బెన్యామీనుడు కదా, मैं बिन्यामीन हूँ ना, నేను ఏ విధంగా బెన్యామీనుడో ఆ సంగతి అక్కడ పౌలు తెలియజేస్తున్నాడు. मैं किस प्रकार का बिन्यामीन हूँ ये यहाँ पर पौलुस बता रहा है। అంతేకాకుండా इतना ही नहीं, అతడు ఏ విధంగా పరిచయుడిగా తను పరిచయం చేసుకున్నాడో ఆ విషయం కూడా తెలియజేస్తున్నాడు. और वो अपने आप को किस प्रकार से फरीसी बता रहा है वो भी ये बात यहाँ पर लिखी है। గమలీయేలు ధర్మశాస్త్రోపదేశకుడు, गमालियल व्यवस्था का सिखाने वाला था, గమలీయేలు పరిచయుడు. गमालियल फरीसी भी था। ఇప్పుడు పౌలు ఏ విధంగా నేను పరిచయుడు అని పరిచయం చేసుకున్నాడు అంటే, अभी पौलुस किस प्रकार से मैं अपने आप को पौलुस कह रहा है। ఈ గమలీయేలు యొద్ద అతడు విద్యాభ్యాసం చేశాడు కనుక ये गमालियल के पास में अपनी विद्या और पढ़ाई की, इसीलिए అతడు నేర్చుకున్న విద్యాభ్యాసమును బట్టి, उसने जो पढ़ाई वहाँ पर की थी ధర్మశాస్త్రమును బట్టి व्यवस्था को लेकर, నేను పరిచయుడనని పౌలు తను ప్రకటించుకున్నాడు. मैं फरीसी हूँ करके वो अपने आप को प्रकट करता है। హల్లెలూయా. हालेलुया। అదే విధంగా इसी प्रकार से హెబ్రీలకు హెబ్రీడను అని కూడా మాట్లాడుతున్నాడు. मैं इब्रानियों का इब्रानी हूँ करके वो कह रहा है। హెబ్రీడు అంటే జాతి గోత్రం కాదు, इब्रानी ये एक जाति और गोत्र नहीं है, భాష మాత్రమే. प्रिय परमेश्वर की संतान वो एक भाषा है। హల్లెలూయా. हालेलुया। అది ఇజ్రాయేలు మాట్లాడు భాష అయి ఉన్నది. ये इजरायलियों की एक भाषा की तरह है। కనుక నేను ఇజ్రాయేలు గనక, బెన్యామీను గోత్రానికి సంబంధించిన వాడును గనక, ఇబ్రానీ భాష మాట్లాడేవాడు గనకనే నేను ఇబ్రీడు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. इसीलिए वो इजरायली है और बेन्यामीन के गोत्र का है और इब्रानी भाषा बोलने वाला है, इसलिए वो अपने आप को इब्रानी हूँ करके बता रहा है। హల్లెలూయా. हालेलुया। తర్వాత మనము నాలుగో విషయాన్ని మనం ఆలోచన इसके చేస్తే, बाद अगर हम चौथी विषय को विचार करने से, నేను యూదుడను అని అక్కడ పౌలు మాట్లాడుతున్నాడు. मैं यहूदी मनुष्य हूँ करके पौलुस यहाँ पर कह रहा है। అపోస్తుల కార్యము 22 అధ్యాయం 3వ వచనం మనం చదివినట్లయితే प्रेरितों के काम इसका 22 अध्याय और 3 वचन को अगर हम पढ़ने से, అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది. वहाँ पर इस प्रकार से लिखा है, ఆ, मैं तो यहूदी मनुष्य हूँ जो किलकिया के तरसुश में जन्मा, परंतु इस नगर में गमलीएल के पांव के पास बैठकर पढ़ाया गया और बाप दादाओं की व्यवस्था की ठीक रीति पर सिखाया गया और परमेश्वर के लिए ऐसी धुन लगाया था जैसे तुम सब आज लगाए हो। ఓకే. హల్లెలూయా. हालेलुया। అక్కడ స్పష్టంగా పౌలు మాట్లాడుతున్నాడు. यहाँ पर स्पष्ट रीति से पौलुस कहते हैं, కిలికియాలోని తార్సు పట్టణంలో జన్మించిన యూదుడను అని మాట్లాడుతున్నాడు. किलकिया के तरसुश में जन्मा हुआ यहूदी मनुष्य हूँ करके कह रहा है। అపోస్తుల కార్యము 21వ అధ్యాయము प्रेरितों के काम इसका 21 अध्याय 39వ వచనంలో కూడా రాయబడి ఉంది. 29वें वचन में भी लिखा है, చూడండి. पौलुस ने कहा, मैं तो तरसुश का यहूदी मनुष्य हूँ, किलकिया के प्रसिद्ध नगर का निवासी हूँ, मैं तुमसे विनती करता हूँ कि मुझे लोगों से बातें करने दे। హల్లెలూయా. हालेलुया। ఇక్కడ కూడా నేను యూదుడను అనే మాట్లాడుతున్నాడు. यहाँ पर भी मैं यहूदी हूँ करके वो कह रहा है। మరి బెన్యామీను గోత్రికుడు ఎలాగో మనం అది చూసాం. अभी बिन्यामीन के गोत्र का कैसे था वो हमने देखा। నేను పరిశీలను అని ఎందుకు అన్నాడు అది కూడా మనం చూసాం. मैं फरीसी हूँ ये बात भी किस लिए कहा ये भी हमने देखा। నేను హెబ్రీడను అని కూడా ఎందుకు అన్నాడు అది కూడా చూసాం. मैं हिब्रानी हूँ करके भी कहा तो वो कैसे है ये भी हमने देखा। నాలుగోది నేను యూదుడను అని కూడా మాట్లాడుతున్నాడు. और चौथी बात अभी वो मैं यहूदी हूँ करके वो कह रहा है। ఎందుకు మరి నేను యూదుడను అని మాట్లాడుతున్నాడు కావచ్చు. तो क्यों ये अपने आप को यहूदी कह रहा है। ఇజ్రాయెల్లో బెన్యామీను గోత్రంలో పుట్టిన వ్యక్తి మళ్ళీ అదే విధంగా యూదా గోత్రానికి సంబంధించిన వ్యక్తి కూడా ఎలా కనబడతాడు. इजराइल में बिन्यामीन के गोत्र में जन्मा हुआ व्यक्ति उसी प्रकार से यहूदा में वो कैसे दिखता है। దీని గురించి మనం ఆలోచన చేస్తే अगर हम इसके विषय में विचार करने ఫిలిప్పీయులకు से, రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో फिलिपियो इसका 3 अध्याय 5वें वचन में, దేవుడు తన తండ్రిని బట్టి బెన్యామీను గోత్రానికి సంబంధించిన వ్యక్తిగా మనకు అక్కడ కనబడుతున్నాడు. परमेश्वर की संतान अपने पिता की वजह से वो बिन्यामीन के गोत्र का है करके हम यहाँ पर देख सकते కానీ हैं। మనం చరిత్రలో ఆలోచన చేస్తే लेकिन अगर हम इतिहास में विचार करने పౌలు से, గారి తల్లి యూదురాలు पौलुस की माता यहूदी थी, కనుక అతని తల్లిని బట్టి పౌలు యూదుడని తను ప్రకటించుకున్నాడు అని మనం చెప్పుకోవచ్చు. इसलिए अपनी माता की वजह से वो अपने आप को यहूदी हूँ करके बता रहा है। ఉదాహరణకి उदाहरण में యేసు ప్రభు స్త్రీ సంతానము అని పిలువబడ్డాడు గాని
పురుష సంతానము అని బైబిల్ ఎక్కడ పిలవలేదు. यीशु मसीह स्त्री का संतान है करके कहलाया गया, लेकिन पुरुष का संतान करके बाइबल में कहीं पर भी लिखा ఆది नहीं है। కాండము 3వ అధ్యాయం 15వ వచనంలో కూడా उत्पत्ति इसका 3रा अध्याय 15वें वचन में भी యేసు ప్రభు గురించి అక్కడ ప్రవచనం రాయబడి ఉంటుంది, స్త్రీ సంతానము అని చెప్పి. यीशु मसीह के विषय में वहाँ पर भविष्यवाणी है कि स्त्री का संतान। గలతీయులకు రాసిన పత్రిక 3-4 అధ్యాయాలు కూడా యేసు ప్రభు గురించి స్త్రీ సంతానము అని రాయబడి ఉంది. गलतियों इसका 3रा और 4थे अध्याय में भी स्त्री का संतान करके लिखा है। దేవులారా యేసు ప్రభు యూదా గోత్రపు సింహము అని రాయబడి ఉంది. प्रिय परमेश्वर की संतान यीशु मसीह यहूदा गोत्र का सिंह है करके भी लिखा है। యేసు ప్రభు తల్లి అయిన మరియను బట్టి యూదా గోత్రికుడిగా పిలువబడ్డాడు గాని యోసేపును బట్టి కాదు. यीशु मसीह मरियम के द्वारा यहूदी गोत्र का है करके कहलाया गया, लेकिन यूसुफ के कारण नहीं। హల్లెలూయా. हालेलुया। అందును బట్టి इसीलिए ही పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడిచిన ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని మాట్లాడతాడు. मैं मसीह को जैसे अनुकरण करके चलता हूँ, आप मुझे अनुकरण करके चलिए करके कहता है। భాషను బట్టి ఆయన హెబ్రీయుడు, भाषा को लेकर वो इब्रानी है, చదువును బట్టి అతను పరిసేయుడు, अपनी शिक्षा को लेकर वो फरीसी है, తండ్రిని బట్టి బెన్యామీనీయుడు, पिता को लेकर वो बिन्यामीन है, తల్లిని బట్టి ఆయన యూదుడు. और माता के कारण वो यहूदी है। హల్లెలూయా. हालेलुया। ఆయన ఎక్కడ అబద్ధం మాట్లాడలేదు, वो कहीं पर भी अपने आप के विषय में झूठ नहीं ఆయన कहा, సత్యమే ప్రకటించాడు. वो सच्चाई बता रहा है। హల్లెలూయా. हालेलुया। మరి ఇవన్నీ వాస్తవమైన విషయాలు. तो ये सारी सच्चाई की बातें हैं। ఇక్కడ ఇంకా కఠినమైన ప్రశ్న ఏంటిది అంటే, यहाँ पर और भी कठिन सवाल क्या है कहने से, మనం అపోస్తల కార్యం 22వ అధ్యాయం 28వ వచనం మనం చదివినట్లయితే अगर हम प्रेरितों के काम इसका 22 अध्याय 28वें वचन को पढ़ने से, అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది. वहाँ पर इस प्रकार से लिखा है। ఆ, यह सुनकर पलटन के सरदार ने कहा, मैंने रोमी होने का पद बहुत रुपये देकर पाया है। पौलुस ने कहा, मैं तो जन्म से रोमी हूँ। హల్లెలూయా. हालेलुया। तारा అక్కడ है। ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. वहाँ पर 2 व्यक्ति है, ఒక వ్యక్తి ఒక నాయకుడు ఉన్నాడు, एक पलटन का सरदार है, అదే విధంగా పౌలు ఉన్నాడు. उसी प्रकार से पौलुस भी है। అయితే వాళ్ళిద్దరు అక్కడ तो మాట్లాడుకుంటున్నారు. ये दोनों लोग वहाँ पर बातें कर रहे हैं। పౌలు నోట్లోకి వెళ్ళి నేను రోమిడను అన్న మాట ఆ వ్యక్తి విన్నాడు. पौलुस के मुंह में से मैं रोमी हूँ करके वो पलटन के सरदार ने सुना था, వెంటనే షాక్ అయిపోయాడు. वो तुरंत ही शॉक हो गया। అక్కడ మనం సందర్భం ఆలోచన చేస్తే అతనిలో భయం పుట్టింది. वहाँ पर अगर हम घटना को देखने से उसके अंदर भय छा गया। అవునా నువ్వు రోమియుడువా? हाँ तू रोमी है। అరే నేనైతే ధనమునిచ్చి డబ్బు పెట్టి నేను రోమ పౌరసత్వాన్ని కొనుక్కున్నాను, मैंने तो पैसे देकर धन देकर रोमी पद को खरीदा था, కానీ నువ్వు ఎలా రోమియుడు అయ్యావు? तू किस प्रकार से रोमी हो गया? అప్పుడు పౌలు అంటున్నాడు, तब पौलुस कहता है, నీవు ధనమిచ్చి కొనుక్కున్నావు కావచ్చు, तूने धन देकर इसको खरीद लिया, కానీ నేను పుట్టుకతోనే రోమియుడను అని అంటున్నాడు. लेकिन मैं जन्म से ही रोमी हूँ करके कह रहा है। ఇది ఎలా సాధ్యము? ये किस प्रकार से संभव है? ఇంతకుముందు మనం చూసినట్టుగా इससे पहले जैसे हमने देखा, తల్లిని బట్టి యూదుడు, माता के कारण वो यहूदी है, తండ్రిని బట్టి బెన్యామీనీయుడు, और पिता के कारण वो बिन्यामीन है, చదువును బట్టి పరిసేయుడు, अपनी शिक्षा को लेकर वो फरीसी है, భాషను బట్టి హెబ్రీయుడు. और अपनी भाषा के कारण इब्रानी है। ఇదంతా సరే, మరి వాస్తవానికి ఈయన పుట్టుకతోనే రోమియుడు ఏ విధంగా అయ్యాడు? ये सारी बातें ठीक है, लेकिन ये जन्म से ही किस प्रकार से रोमी बन सकता है? దీని విషయంలో మనం ఆలోచన చేస్తే अगर हम इसके विषय में विचार करने से, రోమియుడు అనేది ఒక జాతి గోత్రము కాదు గాని ఒక అధికారము, ఒక పౌరసత్వం అని మనం చెప్పగలచ్చు. रोमी एक जात और गोत्र नहीं है, लेकिन एक अधिकार और एक पद की तरह हम देख सकते हैं। ఇజ్రాయెల్లో డబ్బు ఇచ్చి మనము యూదా గోత్రాన్ని అదే విధంగా బెన్యామీన్ గోత్రాన్ని కావచ్చు మనం కొనలేము. इजराइल में पैसे देकर हम यहूदा और बिन्यामीन के गोत्र को नहीं खरीद सकते हैं, కానీ అదే డబ్బు ఇచ్చి మాత్రం మనము దేశం యొక్క పౌరసత్వాన్ని మనం కొనగలము. लेकिन उसी पैसे को देकर हम देश के पद को या अधिकार को खरीद सकते हैं। అంటే ఇక్కడ జాతికి గోత్రానికి పౌరసత్వానికి ఉన్న భేదము తేడా అనేది మనకు అక్కడ కనబడుతుంది. देखिए, जाति और गोत्र और दूसरी प्रकार से पद और अधिकार के बीच में क्या फर्क है, क्या अंतर है, यहाँ पर दिख रहा है। యూదా గోత్రము అదే విధంగా బెన్యామీన్ గోత్రం కొరకు మనం అందులో పుట్టాలి, అది డబ్బిస్తే రాదు. यहूदा गोत्र और बिन्यामीन के गोत्र के लिए हमें उसमें जन्मना है, उसमें पैसे देने से कुछ नहीं होगा। కానీ ఈ పౌరసత్వం కొరకు అధికారం కొరకు పుట్టాల్సిన అవసరం లేదు. మనం ధనం ఇస్తే మనం అధికారాన్ని మనం పొందగలము. पद और अधिकार के लिए हमें जन्मने की जरूरत नहीं है, लेकिन हम पैसे देने से हो जाता है। అందుకే అక్కడ నాయకుడు అంటున్నాడు కదా, నేను ధనం ఇచ్చి కొనుక్కున్నాను అంటున్నాడు. इसलिए वहाँ का पलटन का सरदार कहता है कि मैं पैसे
पैसे देकर इसको खरीदा। ఈ రోమా పౌరసత్వము అంటే ఏంటిది అంటే तो ये रोमियो का अधिकार या पद क्या है कहने से ఒక అధికారం అని చెప్పుకోవచ్చు, एक अधिकार भी हम कह सकते हैं ఒక ఐడెంటిటీ కార్డు అనుకోవచ్చు. और दूसरी प्रकार से आइडेंटिटी कार्ड भी हम कह सकते हैं, అంటే समझ ఈ सकते हैं। వ్యక్తి ఈ దేశానికి సంబంధించిన వ్యక్తి అని చూపించేదే ఆ కార్డు. ये व्यक्ति इस देश का संबंध का व्यक्ति है करके ही बताने वाला वो कार्ड है। హల్లెలూయా. हालेलुया। చూడండి, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాకు వెళ్ళాలి అంటే देखिए, अगर हमें अमेरिका में जाना है వీసా కావాలి, तो वीजा चाहिए, ఆ దేశం నుంచి మనకు పర్మిషన్ కావాలి. उस देश से हमें परमिशन चाहिए, ఆ దేశానికి వెళ్లి అక్కడనే సెటిల్ కావాలంటే हमें उस देश में जाकर वहीं पर सेटल होना है तो దాని కొరకు గ్రీన్ కార్డు కావాలి. उसके लिए ग्रीन कार्ड चाहिए। ఆ కార్డు దేని చూపిస్తుందంటే నువ్వు ఆ దేశానికి సంబంధించిన వ్యక్తిగా నిన్ను చూపిస్తుంది. वो कार्ड हमें क्या दिखाई देता है कहने से आप उसी देश के निवासी होकर के हमें बताती है। అయితే ఈ కాలంలో మనం దాన్ని ఎంతో డబ్బు పెట్టి కొంటేనే తప్ప అది సాధారణంగా ఎవరికి కూడా రాదు. तो इस समय में हमें बहुत ही पैसे देकर खरीदने से मिलता है, लेकिन साधारण रूप में वो हमें नहीं मिलता है। అయితే పౌలు సమయంలో అతనికి ఫ్రీగా దొరికింది అది. लेकिन वो पौलुस के समय में फ्री में मिला था। పౌలు ఎప్పుడైతే జన్మించాడో पौलुस जब जन्मा था, అతడు జన్మించిన ఆ సమయమందు वो जब जन्मा था उस समय में అప్పుడు రోమీలు ఉన్నారు. तब रोमी लोग थे। అప్పుడు రోమా సామ్రాజ్యము ప్రారంభ దశ అని చెప్పుకోవచ్చు. तभी रोमी साम्राज्य का एक शुरुआत की दशा थी। అప్పుడు రోమా సామ్రాజ్యం అప్పుడప్పుడే ప్రారంభమైంది. रोमी साम्राज्य तभी तभी शुरुआत हुआ था। అప్పుడు ఈ యొక్క పౌలు అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు అప్పుడు అక్కడనే ఉన్నట్టుగా చరిత్ర చెప్తున్నది. तभी पौलुस और उसके माता पिता वहीं पर थे करके इतिहास हमें बताती है। దేవుడు అప్పుడు ఏం జరిగింది అంటే प्रिय परमेश्वर की संतान तब क्या हुआ था, పౌలు యొక్క తల్లిదండ్రులు కలిసి पौलुस के माता पिता मिलकर వీళ్ళ పేర్లు इनके नाम, పౌలు పేరు కూడా पौलुस का नाम भी రోమా సామ్రాజ్య జాబితా లెక్కల్లో వీరి పేర్లు రాయించినట్టుగా మనం చూడగలం. रोमी साम्राज्य के गिनतियों में इनका नाम लिखाया गया था करके हम देख सकते हैं। దాన్ని బట్టి इसी के कारण, తల్లిదండ్రులను బట్టి माता पिता के कारण అతడు పుట్టుకతోనే वो जन्म से ही రోమా సామ్రాజ్య ప్రభుత్వం అనేది అప్పుడు ప్రారంభించబడింది కనుక रोमी साम्राज्य का राज्य तभी शुरुआत हुई थी, ఇతని इसलिए పేరు ఆ జాబితాలో ఉంది కనుక उसका नाम उसकी गिनती में था। इस कारण से, దాన్ని బట్టి इसी कारण से పౌలు కూడా రోమా పౌరసత్వం కలిగిన వ్యక్తిగా తను ప్రకటించుకున్నాడు. पौलुस भी रोमी होकर के अपने आप को प्रकट करता है। హల్లెలూయా. हालेलुया। అందుకొరకే इसीलिए పౌలు ही ఒక అధికారితో అంటున్నాడు, पौलुस एक पलटन के सरदार से कहता है, నువ్వు ధనమునిచ్చి కొనుక్కున్నావు కానీ तूने तो उसे पैसे देकर खरीदा, నేను పుట్టుకతోనే రోమీయుడును అని చెప్పేసి लेकिन మాట్లాడుతున్నాడు. मैं जन्म से ही रोमी हूँ करके कह रहा है। ఇతనికి రోమా సామ్రాజ్య పౌరసత్వం అతనికి ఉన్నది. इसको रोमी साम्राज्य का अधिकार है। రోమా సామ్రాజ్యంలో జాబితాలో పౌలు యొక్క పేరున్నది. रोमी साम्राज्य के गिनतियों में इसका नाम है। రోమా సామ్రాజ్యం ప్రారంభించిన దినాల్లో పౌలు వాళ్ళ తల్లిదండ్రులు అక్కడే ఉన్నారు. रोमी साम्राज्य का जब शासन शुरू हुआ था उसके माता पिता और पुलिस वहीं पर थे। ఒక విధంగా చెప్పాలంటే ఈయనకు ఐడెంటిటీ కార్డు ఉన్నది. एक रीति से कहने से इसे एक आइडेंटिटी कार्ड है। రోమా సామ్రాజ్యానికి సంబంధించిన గ్రీన్ కార్డు పౌలు గారికి ఉన్నది. रोमा साम्राज्य को संबंधित ग्रीन कार्ड भी इसके हाथ में है। అందుకొరకే నేను రోమా సామ్రాజ్య పౌరసత్వం కలిగిన వ్యక్తిని అని ప్రకటిస్తున్నాడు. इसीलिए वो अपने आप को मैं जन्म से ही रोमी हूँ करके अपने आप को प्रकट कर रहा है। అంతే తప్ప ఆయన ఎక్కడ అబద్ధం ఆడినట్లేదు. इतना ही है, लेकिन वो कहीं पर भी अपने आप को झूठ नहीं कहा। డబ్బు సంపాదించుకోవడానికి కావచ్చు, पैसे कमाने के लिए ही, తను కాపాడుకోవడానికి కావచ్చు, अपने आप को बचाने के लिए, లేకుంటే తప్పించుకోవడానికి కావచ్చు. नहीं तो बचने के लिए। దేవుళ్ళ ఎప్పుడు ఆయన అబద్ధం ఆడలేదు. प्रिय परमेश्वर की संतान वो कभी भी झूठ नहीं చాలా बोला। మంది వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటలేరు. बहुत से लोग वचन को सही रीति से नहीं समझते हैं। ఆయన సత్యమునే ప్రకటించాడు. वो अपने आप को सच्चाई के रूप में प्रकट किया। మనం నేర్చుకున్న సందేశమును బట్టి हमने अभी जो संदेश को सीखा है అతడు భాషను బట్టి హెబ్రీయుడు, वो अपनी भाषा के कारण इब्रानी है, చదువును బట్టి పరిసయుడు, अपनी पढ़ाई के कारण वो फरीसी है, తండ్రిని బట్టి బెన్యామీనీయుడు, पिता के कारण वो बिन्यामिन के गोत्र का है, తల్లిని బట్టి యూదుడు. और माता के कारण वो यहूदी है। జాబితాల్లో రోమా పౌరసత్వ జాబితాలో అతని పేరున్నది గనక అతడు రోమా పౌరసత్వానికి సంబంధించిన వ్యక్తి కూడా కనబడుతున్నాడు. रोमियो की गिनती में उसका नाम है, इसलिए वो रोमी पद का अधिकारी है करके भी हम यहाँ पर देख सकते हैं। హల్లెలూయా. हालेलुया। అందుకొరకే ఆయా సందర్భంలో ఈ పేరును ప్రస్తావించినట్టుగా మనం చూడగలం. इसीलिए एक एक संदर्भ में इस प्रकार से नाम को कहा गया करके भी हम यहाँ पर देख सकते అంతే हैं। తప్ప అబద్ధం ఆడినట్టు కాదు. इतना ही है, लेकिन इस
उसने अपने आप को कभी झूठ में नहीं प्रकट किया, తప్పించుకోవడానికి కాదు, बचने के लिए नहीं, డబ్బు సంపాదించుకోవడానికి కాదు, पैसे कमाने के लिए नहीं। దేవుళ్ళరా యేసు ప్రభు యొక్క సువార్త ప్రకటించడానికి प्रिय परमेश्वर की संतान यीशु मसीह का सुसमाचार प्रकट करने के लिए ये बातों को कहता है। ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో అంటాడు, फिलिपियो इसका पहला अध्याय 18वें वचन में इस प्रकार से कहता है, ఏ విధము చేతనను శిలువైన క్రీస్తును ప్రకటించాలి అని మాట్లాడుతున్నాడు। किसी भी प्रकार से क्रूस पर चढ़ाए हुए मसीह की सुसमाचार को सुनाऊंगा करके वो कहता है। యేసు ప్రభు యొక్క సువార్త ప్రకటిస్తున్నాడు। यीशु मसीह का सुसमाचार प्रकट कर रहा है। ఆయన ఉద్దేశం ఏంటంటే అన్ని విధాలుగా మనం చేసే ప్రతి పని బట్టి దేవుని మహిమపరచాలి। उसका उद्देश्य क्या है कि किसी भी काम के द्वारा हमें अपने परमेश्वर की महिमा करनी है। ఏ విధము చేతనను యేసు క్రీస్తునే లోకానికి ప్రకటించాలి। किसी भी प्रकार से हमें यीशु मसीह को संसार में प्रकट करना है। మనం ఆలోచన చేస్తే अगर हम विचार ఆయన करने से ఉద్దేశం ఏమై ఉన్నది అని ఆలోచన చేస్తే उसका उद्देश्य क्या है करके हम सोचने మొదటి से కొరింథీయులకు రాసిన పత్రిక पहला कुरिन्ती 9వ అధ్యాయము 9वां अध्याय 19వ వచనం నుంచి 22వ వచనం మనం చదివినట్లయితే 19 वचन से 22 वचन तक अगर हम पढ़ने से అక్కడ పౌలు గారి ఉద్దేశం మనకు అక్కడ కనబడుతున్నది। यहाँ पर पौलुस के उद्देश्य को हम देख सकते हैं। ఆ, क्योंकि सबसे स्वतंत्र होने पर भी मैंने अपने आप को सबका दास बना दिया है, क्योंकि लोगों को खींच लाऊं। मैं यहूदियों के लिए यहूदी बना कि यहूदियों को खींच लाऊं। जो लोग व्यवस्था के अधीन हैं उनके लिए मैं व्यवस्था के अधीन न होने पर भी व्यवस्था के अधीन बना कि उन्हें जो व्यवस्था के अधीन है खींच लाऊं। व्यवस्थाहीनों के लिए मैं जो परमेश्वर की व्यवस्था से हीन नहीं परंतु मसीह की व्यवस्था के अधीन हूँ। व्यवस्थाहीन सा बना कि व्यवस्थाहीनों को खींच लाऊं। मैं निर्बलों के लिए निर्बल सा बना क्योंकि निर्बलों को खींच लाऊं। मैं सब मनुष्य के लिए सब कुछ बना कि किसी न किसी रीति से कहीं एक का उद्धार कराऊं। హల్లెలూయా। हालेलुया। చూడండి ఇక్కడ పౌలు స్పష్టంగా మాట్లాడుతున్నాడు। देखिए यहाँ पर पौलुस स्पष्ट रीति से कहता है। ఇప్పుడు మనం నేర్చుకున్నవన్నీ కూడా ఆయన ఎందుకు అలా అన్నాడో ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నాడు। अभी जितने भी बातें हमने सीखे हैं क्यों पौलुस ने इस प्रकार से कहा, ये सारी बातें यहाँ पर लिखी है। ఆయన ఉద్దేశం ఏంటంటే ఏ విధము చేతనను క్రీస్తును ప్రకటించాలి। उसका उद्देश्य क्या है? किसी भी रीति से मसीह को प्रकट करना, అనేకులను రక్షణలోకి తీసుకొని రావాలి, अनेक लोगों को उद्धार में लाना, అనేకులను రక్షణలోకి తీసుకొని రావాలి, अनेक लोगों को उद्धार में लाना, ప్రభు దగ్గర తీసుకొని రావాలి, प्रभु के पास लाना, అనేకుల రక్షణ నిమిత్తము अनेक लोगों के उद्धार के ఆయన ఏ निमित्त విధంగా తగ్గించుకున్నాడు। वो अपने आप को किस रीति से नम्र किया, యూదులకు యూదుడయ్యాడు, यहूदियों के लिए यहूदी बना, రోమిలకు రోమియుడయ్యాడు, रोमियो के लिए रोमी बना, ధర్మశాస్త్రం ఎరిగిన వారికి ధర్మశాస్త్రం ఎరిగిన వ్యక్తిగా అయ్యాడు। व्यवस्था को जो जानते हैं उनके लिए व्यवस्था को जानने वाला बना। దేవుళ్ళ అందరికీ అన్ని విధాలుగా సరిపోయిన వ్యక్తిగా తను తగ్గించుకొని అన్ని విధాలుగా క్రీస్తును ప్రకటించిన వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు। प्रिय परमेश्वर की संतान सब रीति में अपने आप को प्रकट करके अपने आप को दीन करके मसीह को प्रकट करने वाले की तरह यहाँ पर हमें दिख रहा है। ఈ సందేశాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, इस संदेश को सुनने वाले प्रिय भाई और बहनों, దేవుని సేవకులారా, परमेश्वर के सेवक నిజంగా लोगों, నువ్వు దేవుని మహిమపరుస్తున్నావా? क्या सच में आप परमेश्वर की महिमा कर रहे నువ్వు हो? దేవుని యొక్క సువార్తను శిలువైన క్రీస్తుని ఏ విధంగా ప్రకటిస్తున్నావు? आप परमेश्वर के सुसमाचार को यानी कि मसीह के क्रूस के बलिदान को किस प्रकार से प्रचार कर रहे हो? ప్రభు అంటున్నాడు, అందరూ తమ సొంత పనులు చూసుకుంటున్నారు కానీ నా పని ఎవరు చేయడం లేదు అంటున్నాడు। प्रभु कहते हैं कि सभी लोग अपने अपने काम देख रहे हैं लेकिन मेरा काम कोई नहीं देखता। కానీ పౌలు జీవితం ఏంది? ఏ విధం చేసినా ఏం చేసినా కూడా యేసును మాత్రం ప్రకటించాలి। लेकिन पौलुस की क्या थी कि किसी भी प्रकार से कोई भी काम करूं लेकिन मसीह को प्रकट करूं। హల్లెలూయా। हालेलुया। అందుకొరకే इसीलिए ही పలు విధముల సమయాల్లో చోట్లలో अनेक जगह पर अनेक स्थानों पर ఆయా పేర్లు సందర్భానుసారంగా ఆయన ఉపయోగించాడు। इस प्रकार से नामों को वो घटनाओं को देखते हुए प्रकट करता है। కనుక ఆయన భాషను బట్టి హెబ్రీయుడు, इसीलिए वो भाषा के कारण इब्रानी, తల్లిని బట్టి యూదుడు, माता के कारण यहूदी తండ్రిని బట్టి బెన్యమీనీయుడు, और पिता के कारण बिन्यामीन के गोत्र విద్యా का, చదువును బట్టి ఆయన పరిసయుడు, अपनी शिक्षा और पढ़ाई के कारण वो फरीसी, రోమ పౌరసత్వ జాబితాలో అతని పేరు ఉంది కనుక ఆయన రోమ పౌరసత్వం అనే వ్యక్తిగా కూడా కనబడుతున్నాడు। रोमियो के गिनतियों में उसका नाम है, इसीलिए वो रोमियो का अधिकारी है भी करके हम देख सकते ఉద్దేశం हैं। ఏంటంటే అనేకుల రక్షణ నడిపించాలి, उसका उद्देश्य क्या है कि अनेक लोगों को उद्धार में लाऊं। ఏ విధము చేతనను శిలువైన క్రీస్తును ప్రకటించాలి। किसी भी प्रकार से मैं परमेश्वर यीशु मसीह के क्रूस को प्रकट करूं, ఇది సత్యం। यही सच्चाई है। దేవుడి మాటలు దీవించును గాక। परमेश्वर इन बातों को आशीष दे। ఆమేన్। आमीन। ప్రైజ్ ది లార్డ్। प्रेज लॉर्ड।